టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై వైఎస్ఆర్సీపీ వార్తలను బయటపెట్టడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు తలో రకంగా స్పందిస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బీఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు, ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. అలాగే అధ్యక్షుడు బీఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది. ఇది నా మొదటి విషయం. అయితే రెండవ విషయం, నేను 3 రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అనని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేక్ అని, మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసింది. దానితో పాటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని, ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే, అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న, భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ఏ విచారణ చేసైనా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు. నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఫోటో కూడా మార్ఫింగ్ కాదని, అది గోశాలలో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలేనని తెలియజేస్తున్నా. ఇక నిన్న అధ్యక్షులు గౌరవనీయ బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ చనిపోయిన ముసలి ముతక ఆవులు చనిపోకుండా ఉంటాయా, మనుషులు కూడా చచ్చిపోకుండా ఉంటారా, 22 ఆవులు చచ్చిపోయినాయి అని చెప్పినాడు. నేను చూపించిన ఫోటోలలో 70% పైగా లేగ దూడలే. అవన్నీ కూడా పత్రికల్లోనూ వార్తల్లోనూ మీ ప్రసార మాధ్యమాల్లోనూ కూడా వచ్చినాయి. మరి బీఆర్ నాయుడు గారి దృష్టిలో లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నా. నేను చెప్పినటువంటి ఆవులు చనిపోనే లేదు అని చెప్పినటువంటి మీరు మొదటేమో చనిపోలేదని చెప్తారు, ఆ తర్వాత ఇన్ని చనిపోయినాయని, ఈ తిరుపతి శాసనసభ్యుడు 40 చనిపోయినాడని ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు, 40 చచ్చిపోయినాయి అని. ఇంకొక ఆయన బీజేపీ అని, తెలుగు బీజేపీ నాయకుడు, ఆయన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం కూడా జరిగింది. ఏది నిజం? అంటే నేను చేసినటువంటి ఒక నిజమైన ఆరోపణ మీ గుండెల్లో గుబులు కుట్టించి భయపడి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న అధ్యక్షుడు నాయుడు గారు మాట్లాడుతూ నీ అంతు చూస్తా, నీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, రాష్ట్రమంతా పెడతాము అని అన్నాడు. అంటే రాష్ట్రమంతా పెడతాము అని అంటే, రాష్ట్రమంతా పెడతామంటే అర్థం ఏందో అర్థమైపోయింది. అంటే మీరు పనిగట్టుకొని మీకు నచ్చనటువంటి వాళ్ల మీద కేసులు పెడతారు అని. బీఆర్ నాయుడు గారు, రాష్ట్రమంతా కాదు దేశమంతా పెట్టమని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. నేను సిద్ధం. నేను భగవంతుని పట్ల మీ నిర్వాకాన్ని ఎదిరించినందుకు, నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీరు నా మీద కేసులు పెడితే, నేను జైలుకు పోతే వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఆనందంగా అనుభవిస్తా ఆ జైలు జీవితాన్ని.
ఎన్ని కేసులైనా పెట్టుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే దేనికైనా కూడా నేను సిద్ధమే. మీరు శ్యామలరావు గారు ఈరోజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఎన్ని ఆవులు చనిపోయినాయో ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా చేశారు అని అన్నాడు. అని అంటూనే గత సంవత్సరం 179 ఆవులు చచ్చిపోయినాయి అని అంటాడు. అంటే ఒకే ప్రెస్ మీట్ లో 179 ఆవులు గత సంవత్సరం చనిపోయినాయని, అంటే గత సంవత్సరం నువ్వు ఉన్నావు కదా అనే అర్థంలో నన్ను, గత సంవత్సరం జూన్ నుంచే నేను లేను, అంతకు పూర్వం ఉన్నది నేను 5 నెలలు మాత్రమే. ఇంత తొందరపాటుతో వీళ్ళ అజ్ఞానం హద్దులు లేకుండా ప్రకటించుకుంటున్నారు. ఆయన మరొక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఒక గొప్ప సేవకుడిలాగా సీఎం గారు నాకు బాధ్యత అప్పగించినారు, అక్కడంతా కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉన్నదని, మేము చాలా ప్రక్షాళన చేశామని ఆయన గారు చెప్పుకున్నారు. ఏ ప్రక్షాళన చేసినారు శ్యామలరావు గారు? మీరు అన్నప్రసాదాలను మేము చాలా నాణ్యతతో ఇస్తున్నాము అంటారు. ఎక్కడ మార్పులు జరిగినాయి? మీరు చెప్పుకోవటమే తప్ప, మీరు చెప్పుకొని సంకల్ గుద్దుకోవటమే తప్ప మీరు చేసినటువంటి పెను మార్పు ఏమీ లేదు. మేము ప్రక్షాళన చేసినామని ఇప్పుడేదో భక్తులకు అందరికీ కూడా అన్న ప్రసాదాలు అందజేస్తున్నాము క్యూ లైన్లలో అన్నారు. అయా శ్యామలరావు గారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సూచనతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అన్నప్రసాదాలు పాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి దాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది అని మీకు గుర్తు చేస్తున్న శ్యామలరావు గారు, ఇదేదో మీరు పెడుతున్నటువంటి